నమశివాయలో 5 ఉన్నాయి. 5 ఇది ప్రాణం కలిస్తే అప్పుడు 6 కదా అని ఎవరైనా ప్రశ్న వేయవచ్చు. అది అందుకనే ఈ ఓంకారంతో కలిపి ప్రణవ పంచాక్షరి అంటారు. ప్రబలమైన రవం నిరంతరము వస్తున్న దాని ప్రణవము అంటున్నాం. ఇది ప్రబలమైన రవము నిరంతరము వస్తూ ఉంటుంది కాబట్టి శబ్దము రవముగా మారుతుంది. రవము అన్న పేరు వాడాం ఇక్కడ, శబ్దం అని వాడలే, నిరంతర శబ్దం అనలే. ప్రబలంగా నిరంతరంగా ప్రవాహంగా వస్తున్న ఏ రవం అయితే ఉందో అది ప్రణవం. రవం అంటే రవము అంటే శబ్దం. అంటే శబ్దానికి రవానికి తేడా ఏంటి? అదే ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం మామూలుగా, ఇది మాటలు. దాన్ని కొంచెము ఒక నాటకీయంగా దీర్ఘంగా కలిపి పాడినప్పుడు అది రవము అవుతుంది, రాగంతో కూడుకున్నది అనుకోవచ్చా? రెండవది రవము అంటే కనుక మానవుడు తన డెసిబల్స్, ఈ సైన్స్ ప్రకారం చూస్తే సౌండ్ని డెసిబల్స్లో కొలుస్తాడు. కొన్ని డెసిబల్స్ సౌండ్స్ను మాత్రమే వినగలుగుతాడు. ఆ కొన్నింటికన్నా తక్కువైన 20 డెసిబల్స్ కన్నా తక్కువ ఉన్న సౌండ్ వీనికి వినపడదు. ఓ 200-300 డెసిబల్స్కు మించిన సౌండ్ విన్నాడంటే కన్నబేరి పగిలిపోతుంది. మానవుడి లిమిటేషన్ తక్కువ. ఆ వినిపించని రవాన్ని కూడా వినగలుగుతున్నాయి కాబట్టి మీరు చెప్పే ఆ కుక్కలు అని అంటున్నారు, మేము దాన్ని భైరవము అంటున్నాం. అక్కడ చూడండి, భైరవము. భై అంటే వినిపించని, రవమును వినగలిగినటివి భైరవం. భైరవంలో అంత ఉంది, భైరవుడు. మరి భైరవుడు మామూలుడు కాదు, వినిపించని శబ్దాలను కూడా వినగలిగినవాడు. మీకు జనరల్ అబ్జర్వేషన్ ఉంటుంది, ఎక్కడో ఒక కుక్క పడుకొని ఉంటుంది, మీరు చెప్పులు లేకుండా కూడా వెళ్తుంటారు, గడ్డి మీద మీరు పెట్టిన కాలు సౌండ్ను మీరు వినలేరు, అది వెంటనే చెవును రిక్కించేసి బొమ్మ అంటుంది. సో వినిపించని శబ్దాలను అది అంత తొందరగా పట్టుకోగలుగుతుంది కాబట్టి దాని పేరు భైరవం. మీరేమో కుక్క డాగ్ బోగు అంటారు, మేము వాటి ఎక్కడ కనపడినా కానీ, ఏ ఊరింట్లో కుక్కలు కనపడినా కానీ హలో భైరవ అంటాం. అయితే ఈ నాదానికి మనకి ఈ యొక్క వాక్కు ఉన్నది కదండి, వైఖరి మధ్యమ పరాపశ్యంతి వాక్కు, దీనికి ఓంకారానికి ఏమైనా సంబంధం ఉందా? ఖచ్చితంగా. ఇప్పుడు మీరు ఆ ఓం అని ఎప్పుడైతే పలుకుతున్నారో ఆ మీకు పరాస్థాయిలో అవుతుంది. అసలు ఈ పరాపశ్యంతి మధ్య మీ వైఖరి అంటున్నాం, మనకి ఇప్పుడు వైఖరి మాత్రమే తెలుస్తుంది. ఈ ఒక్క వైఖరికి వెనకల మూల కారణము మిమ్మల్ని చూసి మిమ్మల్ని పలకరించాలా అనుకున్న భావన నాలో కలిగింది. మిమ్మల్ని దూరంలో చూశాను, మిమ్మల్ని చూడంగానే రవిశాస్త్రి గారు అనాలా, లేకుంటే హాయ్ రవి బాగున్నావా అనాలా, లాంటి ఇన్ని భావనలు నాలో పుడతాయి. ఆ పుట్టే తొలి ప్రాథమిక భావన పర. సరే, ఈ మూడింటిలో దేన్నో ఒకదాన్ని ఛాయిస్ తీసుకొని చెప్తామన్న స్థాయికి రావడం పశ్యంతి. ఆ పశ్యంతికి ఏ వర్డ్స్ను, ఏ లెటర్స్ను ఎక్కడ పెట్టుకోవాలని చూసుకునే దానికి మధ్యమ. ఈ 3 స్థాయిలు దాటి ఆ మాట బయటకు వస్తూ ఉంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఇన్ని క్రియలు మన శరీరంలో జరిగిపోతుంది. పరాపశ్యంతి మధ్యమ వైఖరి, పరాపశ్యంతి మధ్యమ మనకు ఎవరికి అవి ఉన్నాయి అక్కడ వస్తున్నాయన్న లేదు తెలీదు. ఇంత సూక్ష్మంగా ఆలోచించగలిగితే ఒక మనిషికి వచ్చే భావనకు ఒక ఉత్పత్తి ఇక్కడ కాబట్టి అక్కడ మణిపూరక కండకానికి కింద మూలాధారానికి మధ్యలో ఒక జ్ఞానకండరము అనేది ఉంటుంది. అందుకే సాధకులు అక్కడ ఒత్తిడి పెట్టి కూర్చుంటారు. అదే మనకి ఇప్పుడు భావాలు పుట్టకుండా ఉండేదానికి భావకండరం మీద ఒత్తిడి తెచ్చి కూర్చుంటారు. భావకండరం మణిపూరక చక్రానికి కింద స్వాధిష్టానానికి పైన మధ్య భాగంలో భావోత్పత్తి స్థానం నిజంగా అది. అక్కడికి మీకు ఎప్పుడైనా ఆకలేసినప్పుడు మీకు ఆ భావన ఎక్కడి నుంచి కలుగుతుంది? ఫస్ట్ కడుపులో ఆకలి అనే ఒక ఫీలింగ్ కడుపు నుంచే కలుగుతుంది. నాకు ఆకలి అవుతుంది, ఐఆమ్ హంగ్రీ, ఏదో ఇంగ్లీష్లో చెప్తాము ముజే భూక్ లగ్ రహీ. ఈ మాటలను ఏ భాషలో అక్కడ ఉన్న వాళ్ళకు చెప్పాలా అనుకునే దానికి పశ్యంతి, చూస్తున్నాం. ఎవడికి తగిన భాషలో చెప్పేదానికి పశ్యంతి, వానికి ఆ మాధ్యమంలో వినిపించేదానికి మధ్యమగా దానికి ఆ వర్డ్స్ను సెటప్ చేసి పెడతాను.
గౌరవంగా మాట్లాడాలన్నా, మామూలుగా మాట్లాడాలన్నా, పనివానితో ఒరే అని మాట్లాడాలన్నా, ఏమండి స్వామి గారు ఈ పదాలు ఉపయోగించాలా, ఇవన్నీ మధ్యమ స్థాయిలో జరిగిపోయి టక్కన ఆ మాట నోటిలో నుంచి బయటకు వస్తుంది. ఆ స్వరపేటిక అంత ముఖ్యమైనది కాబట్టి మన వాళ్ళు స్వరపేటికకు ముఖ్యమైన అచ్చులన్నింటినీ అక్కడ 16 అక్షరాలుగా పెట్టినారు, ఆ నుంచి అహా వరకు. ఉచ్చారణలు ఇట్లా జరిగినప్పుడు అక్షరాలు మామూలుగా పలకబడితే ఈ విధంగా శబ్దము అంటాము. దాని పక్కన ఒక పూర్ణత్వాన్ని చేరిస్తే అది బీజ అక్షరము అనిపించుకుంటుంది. పూర్ణము అంటే 0. మీరు 0 అంటారు, పూర్ణాన్ని ఎప్పటికీ చెప్పకూడదు. 0 అంటే శూన్యం అన్న అర్థం వస్తుంది. పూర్ణం అన్న అర్థంలో తీసుకున్నప్పుడు పూర్ణమద పూర్ణమిద పూర్ణాత్ పూర్ణ సమచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. తో ఆ పూర్ణానికి అంత శక్తి ఉంది. అందుకే గురువులు ఎవరైనా ఒక శిష్యుడికి దీక్ష ఇవ్వాలంటే ఆ శిష్యుడికి తగినటువంటి బీజాక్షరాలు వాడు దేంతో తొందరగా అనుసంధానం అవుతాడు, కొన్నాళ్ళు వాని దగ్గర శిష్యరికంలో వాడిని అబ్జర్వ్ చేసి ఏ అక్షరాలను వానికి బీజాక్షరాలుగా చేసిస్తే తొందరగా ఉన్నత స్థితికి పోతాడో ఆలోచించి ఉన్న మామూలు అక్షరానికి తన పూర్ణత్వాన్ని కల్పిస్తుంటే అది బీజ అక్షరం అవుతుంది. ఆ బీజాక్షరాన్ని ఆ గురువు వాడిని చెవులో వేస్తే శిష్యుడికి అది కన్నస్థమైన శిష్యుడు దాన్ని కంఠస్థం చేసుకుంటే వాని హృదయ క్షేత్రంలో పోయి ఆ గింజ పడుతుంది. ఆ శిష్యుని హృదయ క్షేత్రం శుభ్రంగా ఉందా లేదా అనే శిష్యుడిని పరిశోధించి గురువు వాడు అర్హుడైనప్పుడే వాని హృదయ క్షేత్రం అర్హతగా ఉన్నప్పుడు అప్పుడు దీక్షా బీజ మంత్రం ఇస్తాడు. ఆ శిష్యుడు ఆ బీజాన్ని ఉచ్చరిస్తూ ఉచ్చరిస్తూ ఎంతగా సాధన చేస్తే అదే నీళ్ళై ఎరువులై ఆ గింజ మొక్కై మొలకై మానై ఫలములను ఇస్తుంది. బీజాక్షరము, ప్రతి బీజాక్షరము మామూలుగా హస్వాక్షరం ఉండదు, దీర్ఘాక్షరం ఉంటుంది. అమ్మవారి క్లీం హ్రీం ఐం ఇలా పలికినప్పుడే అది శబ్దం కాదప్పుడు నాదం అయిపోతుంది. ఈ అన్నిటికీ మూలోత్పత్తి ఔం. అయితే స్వామి, ఇప్పుడు ధ్యానం చేస్తున్న మంత్ర సాధకులు చేస్తున్న మంత్ర సాధన చేసే వాళ్ళకి వారి యొక్క పరిపక్వ స్థితికి, అంటే వారు ఒక స్థితికి రాగానే దశవిధ నాదాలు వినిపిస్తాయి అంటారు. ఆ దశవిధ నాదాలు ఏవైతే ఉన్నాయో దానికి ఓంకారానికి ఏమైనా సంబంధం ఉందా? దశవిధ నాదాలలో మొదటి 3 నాదాలు అకారానికి సంబంధించిన వాయిద్య తరంగాల శబ్దాలకు వస్తాయి. ఆ తర్వాత 3 నాదాలు ఉకార సంబంధానికి వస్తాయి. ఆ తర్వాత మకార సంబంధానికి 3 వస్తాయి. ఈ మూడింటికి కలిపి పూర్ణంగా ఎప్పుడైతే ఔం అని పలుకుతున్నామో అది 10వ నాదం. దశవిధ నాదాలలో దశావ నాదానికి ఎవరు చేరుకుంటారో వాడు యూనివర్సల్ కాంటాక్ట్తో చేరుకుంటాడు. ఈ ఇంగ్లీష్ వాడు ఏమి చెప్పినా మనం ఏం చెప్తున్నా ఈ రెండిటికి పెద్ద వ్యత్యాసం లేదు. వాడు దాన్ని యూనివర్సల్ సౌండ్ అంటున్నాడు. మనం పరబ్రహ్మ యొక్క శబ్దస్వరూపాన్ని ఆరాధిస్తున్నాము అంటాం. శబ్దము అనగలము కానీ చూడలేము. దానికి ఒక అక్షర రూపం ఇచ్చి రాస్తాం, కళ్ళకు కనపడుతుంది. కానీ ఉచ్చారణ అది కళ్ళకు కనపడదు కదా. కానీ ఓంకారాన్ని ఇదే ఇంగ్లీష్ వాళ్ళు ఒక ప్రయోగాలు చేసి సరిగ్గా పలికే విధానం నేను చెప్పానే, అకారం మీద ఎక్కువ ధ్యాస, ఉకారం మీద ఎక్కువ ధ్యాస, మకారం మీద ఎక్కువ ధ్యాస పెడితే ఆ సౌండ్స్ను దూరంగా పోయి అదొక పిక్చరైజేషన్గా చేసే ఎక్విప్మెంట్ ఆ మహానుభావులు కనిపెట్టారు. దాని ద్వారా ఒక మనిషి ఇక్కడ ఈ డయాఫ్రామ్ దగ్గర వీడు పలుకుతూ ఉంటే సరి అయిన ఉచ్చారణ ఓంకారం చేసేసరికి అక్కడ ఆ జగన్మాత శ్రీచక్రం పడింది. ఇట్ ఈస్, మీరు వీడియోల్లో కూడా ఉన్నాయి, చూసుకోవచ్చు.